హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నందుల సుశీలాదేవి గారు రచించిన తరంగం అనే నవలతో మీ ముందుకు వస్తున్నాను. ఎప్పట్లాగే శ్రోతలందరికీ నవల నచ్చుతుందన్న ఆశతోనే ప్రారంభించడం జరుగుతుంది. నవల నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం నాకెంతో ముఖ్యమని భావిస్తూ ఉంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోని మొదటి భాగంలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. శ్రావణ మాసం తన ప్రతాపం చూపుతోంది. శారద స్కూల్కి సెలవిచ్చారు. ఇల్లు సర్దుకోవడానికి సమయం దొరికిందని సంతోషించింది. కృష్ణ పుస్తకాలు సర్దింది. ఇంజనీరింగ్ పూర్తయి క్యాంపస్లోనే ఇంటర్వ్యూ జరిగి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది కృష్ణకు. పరీక్షలు అవుతూనే వచ్చి పుస్తకాల కట్టలన్నీ ఇంట్లో పడేసి ఉద్యోగంలో చేరిపోయాడు వెళ్ళి. కొడుకు వస్తువులన్నీ జాగ్రత్త చేసింది శారద. ఉన్న 3 గదులు సర్దేసరికి కాస్త నీరసంగా అనిపించింది. కాఫీ పెట్టుకుని తాగాలనిపించింది. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మా, నన్ను మా కంపెనీ వాళ్ళు సింగపూర్ పంపుతున్నారమ్మా. ఫోన్లో కృష్ణ కంఠం ఉత్సాహంగా గలగలా వినిపిస్తోంది. కొడుకు చెప్పింది విని శారదకు ఒక్క క్షణం బెంగగా అనిపించింది. మరో క్షణం కంగ్రాట్స్ నాన్న అంది అభినందనగా. ఇంకొక 10 రోజుల్లో వెళ్ళాలి. వెళ్లేలోగా రాజమండ్రి వచ్చి వెళ్తాను. కృష్ణ ఫోన్ పెట్టేయగానే శారద కాసేపు నిశ్శబ్దంగా కూర్చునిపోయింది. కృష్ణ హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్లో చేరిన తర్వాత ఎప్పుడో ఇటువంటి కబురు వింటానని శారదకు తెలుసుమా. కానీ ఆ క్షణం అంత తొందరగా సజీవంగా కళ్ల ముందు నిలిచేసరికి కొంచెం మనసు ఆందోళన చెందింది. తన కన్నుల వెలుగుగా పెరిగిన పసివాడు బలిష్టమైన రెక్కలు సంపాదించుకుని తల్లిగూటిని వదులుతున్నాడు. అదే జీవన న్యాయం. కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని లేచింది. ఆలోచన జాలర్ల నుండి తప్పించుకుంటూ అనుకున్నది. ఊరగాయలు, కందిపొడి అన్నీ సర్దాలి. వెడితే కనీసం సంవత్సరం కాలం ఉండాలి. కృష్ణ దగ్గర నుండి రోజు ఫోన్ వస్తూనే ఉంది. తన ట్రిప్ గురించి చాలా ఉద్విగ్నంగా ఉన్నాడు కృష్ణ. తొలిసారి విదేశీయానం ఎవరికైనా ఆ విధంగానే ఉంటుందనేది శారద. ఓ రోజు కృష్ణ ఫోన్లో చెప్పాడు. అమ్మా, నాకు ఇంటికి రావటానికి వీలు కుదరదు. నువ్వే హైదరాబాద్ ఎల్లుండి వచ్చే. 4 రోజులలో ప్రయాణం. శారద వెంటనే ట్రావెల్స్కి ఫోన్ చేసి టికెట్ రిజర్వేషన్ అయ్యాక తేలిగ్గా ఊపిరి తీసుకుంది. శారద పట్టుకు వెళ్ళిన ప్యాకెట్లన్నీ కృష్ణ సామాన్లో చోటు దొరకలేదు. అమ్మా, అమెరికా అయితే 60 కేజీల వరకు ఒప్పుకుంటారు. మాకు 25 కేజీల కంటే బరువు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. హ్యాండ్ లగేజీ మరో 5 కేజీలు అంతే. హైదరాబాద్లో శారదకు ఉన్న 2 రోజుల్లో హడావిడిగా గడిచిపోయాయి. శారద అన్నగారు, వదిన హిమాయత్ నగర్లో ఉంటారు. వారి దగ్గర ఉండి శారద కొడుకు సామానంతా సర్దిపెట్టింది. ప్రయాణం ముందు రోజు వరకు ఫారెన్ ఎక్స్చేంజ్ టిక్కెట్లు కంపెనీ నుండి తీసుకోవడానికి కృష్ణ తిరుగుతూనే ఉన్నాడు. చివరి క్షణం వరకు సామాను సర్దుతూనే ఉన్నాడు కృష్ణ. శనివారం ప్రొద్దుటే 5:30 గంటలకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అమ్మా, జాగ్రత్తగా రాజమండ్రి వెళ్ళు. ఈ రాత్రికే వెళ్ళిపోవడం ఎందుకు? 4 రోజులు పెద్దమామ ఇంట్లో ఉండకూడదు అన్నాడు. తనలోని బెంగని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణ ఏదేదో మాట్లాడుతున్నాడని గ్రహించింది శారద. చెక్ ఇన్ అయ్యి లగేజీ తూయించి బుకింగ్ చేయించి బోర్డింగ్ పాస్ తీసుకుని కృష్ణ వెనక్కి వచ్చాడు. అమ్మా, కాసేపు ఉండవచ్చును. ఇంకా ఈ హ్యాండ్ లగేజీ ఒక్కటే నా దగ్గర ఉంటుంది అన్నాడు. ఇంతట్లో ఇమిగ్రేషన్ చెక్ ఇన్కి కాల్ వచ్చింది. శారద కళ్ళ నిండుగా నీరు కమ్మింది. తల్లి కాళ్లకు నమస్కరించి వెనక్కి తిరిగి చూస్తూ లోపలికి వెళ్ళాడు కృష్ణ. కస్టమ్స్ తనిఖీ అయ్యాక సెక్యూరిటీ చెకప్ అయ్యి బోర్డింగ్ లాంజ్లో కూర్చున్నాడు కృష్ణ. తల్లి గురించి ఆలోచన వచ్చింది. ఆలోచనలను మళ్లించుకున్నాడు. తన లగేజ్ని ఐడెంటిఫై చేయమని కాల్ రాగానే ఆ తతంగం ముగించుకుని వచ్చాడు. ఫ్లైట్లో బోర్డింగ్కి అనౌన్స్మెంట్ అనిపించింది. ఎయిర్వే గుండా ఫ్లైట్లోకి అడుగు పెడుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపించింది. టేకాఫ్ సిగ్నల్ రాగానే బెల్ట్ బిగించుకున్నాడు. తొలిసారి విమానయానం. అదొక రకమైన ఉత్కంఠం. మబ్బుల కిందగా తెల్లటి దూదిపింజాల్లాగా మనోహరంగా కనపడుతున్నాయి. మేఘాల మీదుగా ప్రయాణం చేయటం ఎంతో విచిత్రంగా అనిపించింది.
లేత సూర్యకిరణాలు మబ్బులకు బంగారు రంగు పులిమినట్టు అనిపించాయి. ఎయిర్ హోస్టెస్ ఫ్రూట్ జ్యూస్ తెచ్చిచ్చింది. తర్వాత ఎంబార్కేషన్ ఫారం ఇచ్చి పూర్తి చేయమని చెప్పింది. అది పాస్పోర్ట్తో పాటు చాంగ్ ఎయిర్పోర్ట్లో ఇవ్వాలని చెప్పింది. 4:30 గంటల ప్రయాణం కాలం అని చెప్పింది. కాసేపు అయిన తర్వాత భోజనం వచ్చింది. శాకాహారం కోరి తీసుకున్నాడు. ఇట్టే కాలం గడిచిపోయినట్లు అనిపించింది. గడియారాన్ని 2:30 గంటల ముందుకు మార్చుకోమని చెబుతూ చాంగ్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పింది. ఎక్కడా రన్వే కనపడలేదు. పచ్చడి తివాచీ మీద మెత్తగా దిగిన ఫీలింగ్. ఇమిగ్రేషన్ చెకప్ అయి సామాన్ తీసుకుని బయటకు వచ్చేసరికి హాయిగా చల్లగా పరిశుభ్రమైన గాలి కృష్ణ మొహాన్ని తాకింది. ఎదురుగా సుధాకర్ వస్తూ కనిపించాడు. హాయ్ బాస్, మొత్తానికి వచ్చేశావు, సింగపూర్కి స్వాగతం. కృష్ణకి సుధాకర్ని చూసేసరికి ఇంజనీరింగ్ కాలేజీ రోజులు అన్నీ గుర్తుకొచ్చి సొంత వాళ్ల మధ్య ఉన్నటువంటి భావన కలిగింది. క్యాబ్ని పిలిచాడు సుధాకర్. టాక్సీ డ్రైవర్లు ఇక్కడ ఇంగ్లీషు కొత్తగా ఉందే. కృష్ణ మాటలకి నవ్వాడు సుధాకర్. అన్నీ నెమ్మది నెమ్మదిగా అలవాటు పడతావు. ప్రస్తుతం మా ఇంటికి వెళ్దాం పదా, రేపు కదా నువ్వు ఆఫీస్లో రిపోర్ట్ ఇచ్చేది అన్నాడు. టాక్సీలో నుండి కృష్ణ బయటకు చూడసాగాడు. సింగపూర్లు రోడ్లు అతి పరిశుభ్రంగా ఉంటాయి. రోడ్డు ప్రక్కనే లాన్స్, పువ్వుల తోటలు, కొంచెం దూరంలో పోక చెట్లు, అక్కడక్కడ కొబ్బరి మొక్కలు, రంగురంగుల భోగాన్విల్లా పాదులు, పూల కుండీలు వరుసగా పేర్చినట్లు మొక్కలు కంటికి ఇంపుగా ఉన్నాయి. అంతా పచ్చదనం, పరిశుభ్రం, క్రమశిక్షణతో మెలిగే పౌరులు. టాక్సీ దిగిన వెంటనే మీటర్ ప్రకారం బిల్లిచ్చి ఖచ్చితంగా చిల్లర వెనక్కిస్తారు డ్రైవర్లు. ఇంగ్లీష్ మాత్రం మాండోరియన్ యాసతో కృష్ణకు అర్థం కావడం కష్టమైంది. సుధాకర్ ఉండేది 3 పడకల గదులుండే కాండోమినియల్ అని అంటారు. స్విమ్మింగ్ పూల్, సెక్యూరిటీ, టెన్నిస్ కోర్ట్, జిమ్ వంటివి ఉంటే వాటిని కాండో అంటారని చెప్పాడు సుధాకర్. డ్రాయింగ్ రూమ్లో అంతా అధునాతమైన ఫర్నిచర్, టీవీ, సీడీ ప్లేయర్, మంచి సోఫా సెట్లు, ఫోను, పడక గదుల్లో మంచి మంచాలు, దుప్పట్లు, కర్టెన్లు అన్నీ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్లే అమరుస్తారు. అన్ని గదులు ఎయిర్ కండిషన్ చేసుంటాయి. కిచెన్లో ఫ్రిడ్జు, మైక్రో ఓవెన్, అధునాతనమైన వంట సామాగ్రి అన్నీ ఉన్నాయి. సుధాకర్ అన్నాడు, ఇక్కడ మేము 3 ఉంటున్నాం. అదిగో ఆ రెండో మెయిడ్ క్వార్టర్స్. మనకి ప్రస్తుతం మెయిడ్లు ఆ లెవెల్ లేదు కదా. రాత్రి వండుకోవటం, శుభ్రంగా గిన్నెలు తోముకోవటం, ఎవడికి ఓపికంటే వాడి ఇల్లు కాస్త క్లీన్ చేయటం. మా బ్యాచ్లో 3 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళకి రూమ్ సర్వీస్ ఉన్న కాండో ఉంది. వాళ్ళకి శానిటరీ, లెనిన్ దుప్పట్లు అన్నీ రోజు వచ్చి చేంజ్ చేసి శుభ్రం చేస్తారు. అది వాళ్ళ అదృష్టం. మాకంత ప్రాప్తం లేదు. కృష్ణ నవ్వాడు. రాత్రి సాంబారు, బంగాళదుంపల కూర చేశాడు సుధాకర్. ఫ్రిడ్జ్లో నుంచి యోగర్ట్ ప్యాకెట్ తీశాడు. భోజనం వడ్డిస్తూ అన్నాడు, వీళ్ళకి ఈ పెరుగు దగ్గరుండి అన్నీ బయట దేశాల నుండి వస్తాయి. ఏది ఇక్కడ పండేది లేదు. భోజనం పూర్తయ్యాక శారదకు తాను క్షేమంగా చేరినట్లు ఫోన్ చేశాడు. తల్లి కంఠస్వరం వినేసరికి కొంచెం ఉత్సాహం వచ్చింది. సుధాకర్ ఏదేదో చెప్తున్నాడు. కృష్ణకి నిద్ర ముంచుకొస్తోంది. అతని అవస్థను చూసిన సుధాకర్ అన్నాడు, ఎంతైనా 2:30 గంటల టైం తేడా ఉందిగా, కాస్త జెట్లా ఉంటుందిలే, పడుకో. మర్నాడు కృష్ణ ఆఫీస్లో రిపోర్ట్ చేశాక సాయంత్రం తనకు కేటాయించిన కాండోకి మారిపోయాడు. తను, ఓ తెలుగు యువకుడు, మరో మలయాళీ అబ్బాయి, 3 కాండోని షేర్ చేసుకోవాలి. ఎవరికి వారే బాత్రూమ్ అటాచ్తో ఉన్న పడక గదులు ఏసీ చేసున్నాయి. హాలు, కిచెను ఉమ్మడిగా వాడుకోవాలి. వంట కూడా ఎవరు ఏ రోజు చేయాలో నిర్ణయించుకున్నారు. 3 ఒకే ప్రాజెక్టులో పనిచేయటం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పని పని పని, ఇంకొక మాట వినపడం లేదు. ప్రొద్దుట ఎవరి అలారం వాళ్ళు పెట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళటం, టైం ఉంటే బస్ తీసుకోవటం లేదా క్యాబ్లో వెళ్ళటం. ఎవరు ఒక్క క్షణం వ్యర్థం చేయరు. రాత్రి ఏ 9 గంటలకో ఇల్లు చేరటం, తీరిక ఉంటే వండుకోవటం లేదా ఏ రెస్టారెంట్లోనే తిని వచ్చేయడం. అన్నీ యాంత్రికం. సింగపూర్లో ఉండుండి వాన పడుతూ ఉంటుంది. శనివారం వస్తే సుధాకర్ ఏదో ప్రోగ్రాం చేసేవాడు. ఓ వారం నైట్ సఫారీకి బయలుదేరదీశాడు. మరో 2 స్నేహితులను కూడా పోగు చేశాడు. ముందుగా క్యాబ్లో బస్ స్టాప్కి వెళ్ళి, బస్సులో రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కారు. సింగపూర్లో రైళ్లన్నీ బ్రిడ్జీల మీదనే ఎత్తులో నడుస్తాయి. ఎక్కడా ఏ మార్గానికి రోడ్డు మీద లైన్లు ఉండవు.
రైలును ఎక్కడానికి కూడా మేడమెట్లు ఎక్కి కానీ ఎస్కలేటర్లో కానీ స్టేషన్కి వెళ్ళాలి. ట్రైన్లో చాలా హాయిగా అనిపించింది కృష్ణకి. అంతా ఎయిర్ కండిషన్తో నడిచే రైళ్ళు. స్టాఫ్ వస్తుంటే అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. శుభ్రంగా ఉండే పరిసరాలు. నైట్ సఫారీ టికెట్ ధర చూసేసరికి కృష్ణకి కంగారుగా అనిపించింది. $18. కృష్ణ మాటలకు సుధాకర్ నవ్వాడు. నాన్న, డాలర్ని రూపాయిగా భావించుకో, లేకపోతే ఇక్కడ బతకలేం. మనం వైపు మాత్రం సినిమా టికెట్ ₹25 లేదా? ట్రామ్లో 4 ఎక్కారు. ఓ గైడ్ అన్నీ వివరించి చెప్తోంది. జలపాతాలు, కీచురాళ్ల రొదలు, ఆ రాత్రి 9 గంటల సమయాన్ని నిజంగా అడవిలో ప్రయాణం చేస్తున్న భావన కలుగుతోంది. దగ్గరలో అడవి జంతువులు, వాటి అరుపులు, వాటి మధ్యగా ట్రామ్ ప్రయాణిస్తోంది. ఏదో లోకల్లో ఉన్నట్లుంది కృష్ణకు. జిరాఫీలు, పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, రైనోలు, ఆస్ట్రేలియన్ కీట్స్, అడవి దున్నలు, రకరకాల పక్షులు వాటి వాటి సహజ వాతావరణంలో ఉన్నట్లు సంచరిస్తున్నాయి. జంతువులు సన్నటి బలమైన కంచె అవతల నుండి ట్రామ్లో ఉన్న ప్రయాణికులను నిరాసక్తంగా చూస్తున్నాయి. ఈ జలపాతాలు, ఈ అడవి అన్నీ కృత్రిమంగానే సృష్టించినవే తెలుసా? అసలు ఈ సింగపూర్కి అన్నీ దిగుమతవుతాయి. మంచినీళ్లు, కరెంటు మలేషియా నుండి వస్తాయి. పాలు, పెరుగు, కూరలు ఆస్ట్రేలియా నుండి వస్తాయి. టూరిజం వీళ్ళు ప్లాన్ చేసినట్లు మరెవ్వరూ చేయలేరు. పైగా ఫ్రీ పోర్టు. ఈ విహారయాత్రికులు డాలర్ల వాన కురిపిస్తారు. చట్టాలు కట్టుదిట్టంగా ఉంటాయి. వాటిని ఇక్కడ పౌరులు గౌరవిస్తారు. కృష్ణకి అర్ధరాత్రి ఆ అనుభవం జన్మలో మర్చిపోలేననుకున్నాడు. రాత్రి 1 గంట వరకు నైట్ సఫారీలో తిరిగి బయటకొచ్చారు. ట్రామ్లో వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకొని ఇవ్వలేదు. కానీ బయటకు వచ్చాక రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకున్నారు. సోమవారం పని తెమల్లేదు. శనివారం, ఆదివారం కులాసాగా గడిపి ఆఫీస్కి రావటం, వచ్చి రావడంతోనే ప్రాజెక్టులో ఏదో ప్రాబ్లం రావడం, రాత్రి 11 అయినా పని తెవలేకపోవడం. బాస్ అగ్గి మీద గుగ్గిలంగా మండిపడుతున్నాడు. బాస్ ఫిలిప్పీన్స్. అతను ఏదైనా పని కొన్ని గంటలలో పూర్తి కావాలంటే ఆ రోజు అందరూ ఉరుకులు పరుగులు పెడతారు. పూర్తి టెన్షన్, అంతా గందరగోళం. మర్నాడు ఎంతో స్నేహంగా ఉంటాడతను. వాళ్ళకి పనిలో రిజల్ట్ కావాలి. ఒక్కోసారి సుధాకర్ అందరినీ తెలుగులో బండగా తిడుతూ ఉంటాడు. మనం సాఫ్ట్వేర్ కూలీలం గురు. అక్కడ ఇండియాలో మనకి 40-50 వేల జీతాలుంటాయి. ఇక్కడ డాలర్లతో ఎలవెన్స్లు, ఉండడానికి నవరత్న ఖచ్చితమైన నివాసాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ కృష్ణ, వీళ్ళకి మనం మనుష్యుల్లా కనపడ్డం. కేవలం యంత్రాల్లా. మన కంపెనీ మనని వీళ్ళకి కౌలుకిచ్చారు. వీళ్ళకి మనం వెట్టి చాకిరీ చేయాలి. తప్పదు గురు అనేవాడు. 4 రోజులు ఆఫీసులో పరిస్థితి ప్రశాంతంగా ఉంటే సుధాకర్ కులాసాగా అనేవాడు. అసలు ఈ సాఫ్ట్వేర్ భూమి లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం గురు? సంవత్సరానికి మన అకౌంట్స్లో లక్షలు పోగొడుతున్నాయి. నాలాంటి వాళ్ళం సిగరెట్ ప్రియులం, పబ్బు జీవులం. నీలాంటి వాళ్ళకి ఇక్కడంతా మిగిలే. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని తెచ్చేసుకోవాలి. చూడు, ఇక్కడి వాళ్ళు చిలకా గోరింకల్లా చెట్టా పట్టాలు వేసుకుని ఎంత బాగా తిరుగుతున్నారో అంటూ నిట్టూర్పు విడిచేశాడు. సుధాకర్కి ఎవరైనా అమ్మాయి తనతో స్నేహం చేస్తే బాగుండని అనుకునేవాడు. అతని ప్రాజెక్టులో 3 అమ్మాయిలు ఉన్నారు. ఓ పిల్ల ఓ శుభముహూర్తాన సుధాకర్కి రాఖీ కట్టేసింది. మరొక అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. ఇండియాలో ఉన్న ఆ వరుడికే చేసే ఫోన్లకే ఆ అమ్మాయి అలవెన్స్ అంతా ఖర్చయిపోతోంది. 3వ అమ్మాయి సుధాకర్ మీద ఓ 10 అంగుళాల పొడుగుంటుంది. ఆ అమ్మాయి చూపులెప్పుడు ఉత్తరాది అబ్బాయిల మీదనే ఉంటాయని సుధాకర్ గొణుక్కుంటూ ఉంటాడు. కాలేజీ రోజుల్లో కూడా సుధాకర్తో అందరు అమ్మాయిలు బాగానే మాట్లాడేవారు. కానీ ఏ పిల్ల అతని మీద మనసు పారేసుకోలేదు. సుధాకర్ తమాషాగా చెప్పే ఈ కథలన్నీ కృష్ణకు నవ్వు పుట్టించేవి. కృష్ణకి సుధాకర్ కంపెనీ చాలా నచ్చేది. చిరంజీవి సినిమాల సీడీలు తెచ్చేవాడు. వంట చక్కగా చేస్తాడు. ఏమాత్రం తీరిక ఉన్నా ఏదో ట్రిప్ ఏర్పాటు చేసేవాడు. ఇంటికి వచ్చి లెక్కలు ఖచ్చితంగా వేసి ఎవరికెంత ఖర్చయిందో చెప్పి వసూలు చేసేవాడు. తను ఎవరి చేతను తన మీద ఖర్చు పెట్టించనీయడు. తాను అనవసరంగా ఎవరి మీద ఖర్చు చేయడు. కృష్ణకి కంపెనీకి వెళ్ళడం, రోజంతా యంత్రంలా పనిచేయటం, 2 రోజులకు ఒకసారి తల్లికి ఫోన్ చేసి మాట్లాడటం, స్నేహితులను నెట్లో పలకరించడం, రోజులు వేగంగానే నడుస్తున్నాయి. పని ఉండి ఇంటికి రావటం, నలుగురు కలిస్తే ఎవరెంత పొదుపు చేస్తున్నారో లెక్కలు వేసుకోవటం, లేదా బంగారం కొనడం గురించి ఆలోచనలు, లేదా
ఏ ఎలక్ట్రానిక్ సామాన్లు ఇండియాకి పట్టుమని పట్టుకెళ్లాలా అనే తపన. కృష్ణ తన రూమ్మేట్ల కంటే సుధాకర్ కంపెనీ అంటేనే ఇష్టపడేవాడు. పుస్తకాలు కొని చదవటం సుధాకర్కి ఉన్న అలవాటు. కృష్ణకి నచ్చేది. ఎక్కడ పుస్తకాల ఎగ్జిబిషన్ ఉన్నా ఇద్దరు వెళ్ళేవారు. ఓ ఆదివారం కృష్ణ దగ్గర సుధాకర్కి సుడిగాల్లో వచ్చాడు. మనం శాంటాసాకి వెళ్దాం అన్నాడు. కృష్ణ సింగపూర్ వచ్చినప్పటి నుండి శాంటాసా ద్వీపం గురించి వింటూనే ఉన్నాడు. రూమ్మేట్స్ ఇదివరకే 2 సార్లు చూసేశారు. కంపెనీ లేక తన కోరికని అణుచుకున్నాడు. సుధాకర్ రమ్మనగానే వెంటనే బయలుదేరెళ్ళాడు. శాంటాసా ఓ ద్వీపం. కేబుల్ కార్లో ఇద్దరు కూర్చున్నారు. ఎత్తుగా వెళ్తూ ఉంటే కిందంతా సముద్రం. మొదట భయంగా అనిపించింది. తర్వాత నెమ్మదిగా బెరుకు తీరింది. కేబుల్ కార్లో నుండి చూస్తుంటే శాంటాసా ద్వీపం, ఆ చుట్టూ సముద్రం, ఓడలు, ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. కేబుల్ కార్లో కోరుకున్న భాషలో కామెంటరీ వస్తుంది. ముందుగా ఇమాజిన్ ఆఫ్ సింగపూర్, తర్వాత మ్యూజియం చూశారు. సింగపూర్ చరిత్ర అంతా కళ్ళకు కట్టినట్లుంటుంది. మొదటగా వలస వచ్చిన వారిలో భారతీయ కూలీలు ఏ విధంగా జీవనం గడిపారో జీవకళ ఉట్టిపడేలా బొమ్మలున్నాయి. 19వ శతాబ్దం నుండి సింగపూర్ అభివృద్ధి, 2వ ప్రపంచ యుద్ధం వరకు వివిధ ఘట్టాలు, సజీవ శిల్పంలా ఉన్న ప్రతిమలు, సింగపూర్ మలేషియా నుండి విడివిడి స్వాతంత్రం దేశంలా ఆవిర్భవించిన 1965 నాటి చిత్రాలు కన్నుల పండుగగా ఉన్నాయి. మ్యూజియం నుండి బయటకు వచ్చేసరికి శాంటాసా ద్వీపం నుండి కనపడే మేర్లైన్ విగ్రహం కనపడింది. పైన సింహం, మొండెన్ నుండి కిందకు మేర్లైన్ విగ్రహం. అదే సింగపూర్ ప్రతీక. 37 మీటర్ల ఎత్తుగల మేర్లైన్ విగ్రహం ఎక్కితే శాంటాసా అందాలు దీవిని అద్భుతంగా వీక్షించవచ్చును. అక్కడి నుండి రావాలనిపించలేదు కృష్ణకి. గురు, ఇక్కడే గడిపేస్తే ఎట్లా? ఇంకా చిత్రాలు బండెడున్నాయి, నడు నడు అంటూ సుధాకర్ బలవంతంగా లాక్కొనొచ్చాడు. ఎవడో ఓ మహారాజు ఈ దీవికి వచ్చి ఓ సింహాన్ని చూసి సింహాపుర అన్నాడట. అదే సింగపూర్ అయిందట అన్నాడు సుధాకర్. మళ్ళా టికెట్లు తీసుకొని అండర్ ది వాటర్ వరల్డ్కి తీసుకుని వెళ్ళాడు. కృష్ణకి ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. సముద్ర మధ్యలో ఉన్న భావన. సముద్ర మధ్యలో గ్లాస్ ట్యూబ్ వంటిది. దానిలో నడుస్తూ ఉంటే పక్కన పైన చుట్టుపక్కలంతా గ్లాస్ గుండా తిమింగలాలు, చేపలు, రకరకాల జలచరాలు కనపడుతున్నాయి. మధ్యలో దరిదాపు 8.5 కిలోమీటర్ల సర్కిల్ ఉంటుంది. ఎస్కలేటర్ వంటి మూవింగ్ పాత్ ఉంది. కావాలంటే పక్కన నడుస్తూ కూడా వెళ్ళవచ్చు. అదో అద్భుత ప్రపంచం. మానవ మేధ చేయగలిగే అందమైన ప్రయోగం. అందుకనే సింగపూర్ యాత్రికులను ఇంత విపరీతంగా ఆకర్షిస్తుంది అనుకున్నాడు కృష్ణ. తర్వాత వోల్కా నేలాండు వెళ్ళారు. భూమధ్యంలో ధరిత్రిలోనికి చొచ్చుకుపోతున్న భావన. భూమి పుట్టుక, జీవజాలం పరిణామం అన్నీ కళ్ళకు కట్టినట్లు. మళ్ళా బటర్ఫ్లై పార్క్కి వచ్చారు. రంగురంగుల సీతాకోక చిలుకలు. ఆ గార్డెన్ చూసేసరికి చాలా పొద్దుపోయింది. సుధాకర్ అన్నాడు, ఒకేసారి అన్నీ చూడలేం. ఈసారి వచ్చినప్పుడు హారర్ షో చూద్దాం అన్నాడు. తిరిగి కేబుల్ కారులో వస్తూ శాంటాసా ద్వీపం దూరంగా దూరంగా జరిగిపోతూ ఉంటే కృష్ణ అనుకున్నాడు, అద్భుతమైన దీవిని మానవ మేధస్సు మరింత అద్భుతంగా తీర్చిదిద్దింది. కృష్ణ మనస్ఫూర్తిగా అన్నాడు సుధాకర్తో, నువ్వు లేకపోతే ఇన్ని అద్భుతాలను చూడలేకపోయేవాడిని. అతని మాటలకు సుధాకర్ పకపకా నవ్వాడు. నువ్వొచ్చి 3 నెలలైంది. ఈ ఏడాదిలో మమ్మల్ని మించి సింగపూర్ని చుట్టేస్తావు. ఫుడ్ కోర్టుకు వెళ్ళి భోజనం చేసి వాళ్ళు విడిపోయేసరికి రాత్రి 12 అయింది. కృష్ణకి సింగపూర్ నచ్చినా పని ఒత్తిడి భరించలేకపోతున్నాడు. పని చేయడం కోసమైనా ఈ బ్రతుకు అనిపిస్తుంది. తప్పదు. ఇదే పరుగు పందెం. తను వెనకపడితే తనని తొక్కుకుంటూ 10 మంది ముందుకు సాగిపోతారు. డార్విన్ సిద్ధాంతం గుర్తుకొస్తుంది. జీవన సంగ్రామం ఇది. జీవిక కోసం మనసు ఓడి పోరాడాలి. అంతా పైకి మార్ధవంగా ఉంటారు. లోపల ఒకరంటే ఒకరికి అసూయ. అవతలివాడు అఫ్రజైల్ బాగుంటే వాడికి మంచి బోనస్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అంతా బంగారు బాటలా ఉంటుంది. పని ఒత్తిడి. శుభ్రంగా ఏ రీసెర్చ్ లైన్లోనో చేరి టీచింగ్లోకి వెళ్ళుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. కానీ ఈ విదేశీ యానాలు ఇంత జీతాలు ఉండేవి కావు. ఒక్కోసారి ఎంతో విసుగ్గా ఉంటుంటుంది. మరోసారి ప్రాజెక్ట్ అనుకున్నట్లు పూర్తవుతుంటే
ప్రపంచాన్ని జయించిన ఆనందం కలుగుతూ ఉంటుంది. నూతన సంవత్సరం ఆగమనం, క్రిస్మస్ సందడి సింగపూర్ అంతా కనిపిస్తుంది. కన్నుల పండుగైన దీపాలంకరణ. సుధాకర్ని తీసుకుని ఆదివారం బస్సులో బయలుదేరాడు కృష్ణ. బస్ సర్వీస్ని మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. క్లుప్తంగా MRT అంటారు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బస్సులో రాయితీ ఉంటుంది. ఎన్నో హౌసింగ్ బోర్డ్ ఫ్లాట్స్ రోడ్డు పక్కనుంటాయి. కాండోల కంటే అద్దె తక్కువ దొరుకుతాయి. సన్టెక్ సిటీ వెళ్లారు. టూరిస్టులతో సందడిగా ఉంది ఆ ప్రదేశం. పసుపు పచ్చగా ఉన్న జపనీయులు, పొట్టిగా బక్కపల్సుగా ఉండే చైనా వారు, అందంగా ఉండే సింగపూర్ యువతులు, స్కార్ఫ్లతో ఉండే మలేషియన్ వనితలు. జనప్రవాహం, జన సముద్రం. ఎక్కడ చూసినా మగవాళ్ళు పిల్లల్ని మోస్తూ నడుస్తూ ఉంటే ధీమాగా ముందు నడుచుకుంటూ వెళ్లే స్త్రీలు. పిల్లలు సెల్యులాయిడ్ బొమ్మల్లా ముద్దొస్తూ ఉంటారు. అక్కడక్కడ పొడవుగా ఉండే పాశ్చాత్య దేశాల పర్యాటకులు, చుడీదార్ పైజామాలతో భారతీయ యువతులు, చీర కట్టుకుని మధ్య వయసులో ఉండే భారతీయ స్త్రీలు కూడా కనపడుతున్నారు. రంగురంగుల పూల జల్లుల్లా ఉన్నారు జనం. క్రిస్మస్ నవంబర్లో మొదలుపెట్టి జనవరి మొదటి వారం వరకు జరుపుతారు. జనవరిలో 4వ తేదీ పొంగల్ జరుపుతారు. సింగపూర్లో తమిళం అధికార భాష. దీపావళికి పబ్లిక్ హాలిడే ఇస్తారు. సన్టెక్ సిటీలోనే సింగపూర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సిటీ ఉంది. కృష్ణ, సుధాకర్ వెళ్లే సమయంలో అక్కడ పెళ్లి జరుగుతోంది. కాసేపు అక్కడుండి చూశారు. విపరీతమైన జనం. అన్ని చోట్ల ఉన్న మంచి క్రమశిక్షణ ఉంది. ఎంతటి రష్లోనూ ఎవరు ఎవరిని తోసుకోరు. మర్యాదగా పక్క నుండి వెళ్ళిపోతారు. ఎవరు ఎవరిని తాకనైనా తాకరు. నెమ్మదిగా పక్కకు తప్పుకుంటారు. కానీ ఎక్కడా భేషజాలుండవు. ఎక్కడ పడితే అక్కడ హాయిగా కూర్చుంటారు. పిల్లలు వాళ్ళ ధోరణిలో వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. ఫిలిప్పైన్స్ మెయిడ్లు కొందరు పనివారిని క్రచ్ల మీద తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఉన్నా కూడా అక్కడక్కడ మెట్లు కూడా ఉంటాయి. క్రిస్మస్ రోజులేమో ఎక్కడ చూసినా సేల్స్, డిస్కౌంట్ బోర్డులు. అంతా పండగ వాతావరణం. ఆడపిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. బొమ్మల్లా పొట్టిగా, సన్నగా, చలాకీగా, శలఖాల్లా ఉంటారు. సుధాకర్ అన్నాడు, కృష్ణ, ఇదేరా ఫౌంటైన్ ఆఫ్ వెల్త్. ప్రపంచంలో అతిపెద్ద ఫౌంటైన్ అంటారు. దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నీటిని తాగితే సిరి వస్తుందంటారు. ఇద్దరూ ఫౌంటైన్ చుట్టొచ్చారు. టాంపైన్స్ చాలా పెద్ద అవెన్యూ. షాపింగ్ మాల్స్ విపరీతమైన రద్దీగా ఉన్నాయి. అక్కడ నగల దుకాణాలు ఎక్కువే. సింగపూర్ అమ్మాయిలు ఎక్కువగా వైట్ గోల్డ్తో సన్నని చైన్ వేసుకుంటారు. దానికి చిన్న వజ్రం ఉంటుంది. ఎంత అధునాతంగా అలంకరించుకున్నా అంతకు మించి ఆభరణాలు వారు ధరించడం కనపడనే లేదు కృష్ణకి. సుధాకర్ హఠాత్తుగా ఆగిపోయాడు. హలో నీరజ, మీ ఇద్దరు వచ్చారా? సుధాకర్ తన ఎదురుగా వస్తున్న యువతులను కృష్ణకి పరిచయం చేశాడు. ఈమె నీరజ, మద్రాస్ ఆఫీస్ నుండి వచ్చారు. ఈవిడ మంగళ, మా ప్రాజెక్టులో మాకు సీనియర్. ఇతను కృష్ణ, హైదరాబాద్ ఆఫీస్ నుండి వచ్చాడు. సుధాకర్ పరిచయం చేసిన తర్వాత అన్నాడు, రండి రెస్టారెంట్లో కూర్చుందాం. సుధాకర్ గలగలా మాట్లాడుతున్నాడు. కృష్ణకి ఆడవాళ్లతో చకచకా మాట్లాడటం రాదు. మంగళ ఆఫీస్ విషయాలు చెప్తోంది. ఆవిడ ఎనాలిసిస్కి కృష్ణ ఆశ్చర్యపోయాడు. ఈ కార్పొరేట్ రంగంలో స్త్రీలు ఎక్కువగా రాణించడానికి కారణం వారిలో విశ్లేషణ చేసే శక్తి అధికంగా ఉండడమే అనిపించింది కృష్ణకు. నీరజ సూప్ని చెంచాతో తీసుకుంటూ అన్నది, మీరేమన్నా కొన్నారా సుధా? సుధాకర్ అన్నాడు, ఇప్పుడు క్రిస్మస్ సేల్స్ కదా, క్రిస్మస్ అయిన తర్వాత పోస్ట్ క్రిస్మస్ సేల్ అని పెడతాడు. అసలు సేల్స్ లేనిదెప్పుడు? సంవత్సరం పొడవునా సేల్స్. ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు కదా. సింగపూర్ రెస్టారెంట్లో మంచినీళ్ళు ఎవ్వరూ సర్వ్ చేయరు. ఎవరికైనా నీళ్లు కావాలనుకుంటే కొనుక్కొని తాగట్టమే. సుధాకర్, మంగళ మాట్లాడుతూ ఉంటే కృష్ణ, నీరజ శ్రోతలయ్యారు. ఇంకా లేద్దామా అంది మంగళ. సుధాకర్ దారి పొడవునా మంగళను పొగుడుతూనే ఉన్నాడు. అసలు ఆవిడతో మాట్లాడుతుంటే ఓ అమ్మాయి అన్న భావన రాదు. మనకు ఎంతో సరదాగా, ఆసరాగా సలహాలిచ్చే ఓ బాసులా అనిపిస్తూ ఉంటుంది. సుధాకర్ మాటలకు కృష్ణ పకపకా నవ్వాడు. మరుసటి వారం కృష్ణ ఒక్కడే శనివారం సింగపూర్ చూడటానికి వెళ్ళాడు. ఆ వారం సుధాకర్కి క్షణం తీరికలేదు. జురాంగ్ బర్డ్ పార్క్కి వెళ్ళాడు కృష్ణ. 20 హెక్టర్ల విస్తీర్ణంలో ఉన్న పార్కు. తూర్పు ఏసియాలో కల్లా పెద్ద బర్డ్ పార్కు. 600 రకాల 8,000 పక్షులుంటాయి. పక్షుల కిలకిలా రావాలు,
వాటి అందచందాలు చూస్తూ పులకించిపోయాడు కృష్ణ. ప్రపంచంలోకెల్లా పెద్దదైన మానవ నిర్మిత జలపాతం అక్కడే ఉంది. ఫెలికాన్స్ నడుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది. నడిచి కానీ మోనో రైల్లో కానీ వెళ్ళవచ్చు. కృష్ణ నడిచి చూసుకుంటూ నిదానంగా సాయంత్రం వరకు గడిపాడు. మధ్యలో కాస్త వానపడి కొంచెం తడిసి వణుకు వచ్చింది కృష్ణకి. అయినా అద్భుతమైన అనుభవాన్ని మనసులో పదిలిపరుచుకుని రాత్రి అలసటగా నిద్రపోయాడు. ఉదయం లేస్తూనే జ్వరంతో వణికిపోయాడు కృష్ణ. డాక్టర్కి ఫోన్ చేస్తే సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాడు. మొదటిసారిగా ఎంతో ఒంటరినన్న భావం వచ్చింది కృష్ణకు. తమ ఉద్యోగాలు పరుగు పందాల వంటివి. ఇంట్లో అయితే అమ్మ అడుగడుగున తన అవసరాలను గమనించేది. తండ్రి పోయినప్పటి నుండి అన్నీ తానే అయి పెంచింది తనని. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నవల నచ్చితే కనుక మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే, ఆల్ అన్న బటన్ ప్రెస్ చేస్తే నేను ఎపిసోడ్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా విషయం అందుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.